సీఎం ఇంటి ముందు మోకాలపై గురుకుల అభ్యర్థులు. వారంలో రెండోసారి నిరసనలు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి వినతి పత్రం. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర భిక్షాటన. గాంధీ భవన్ ముందు అభ్యర్థుల అరెస్ట్. అభ్యర్థులకు మద్దతుగా హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు మరొకసారి ఆందోళనకు దిగారు. గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్ళ మీద నిలబడి నిరసన తెలిపారు. ఉద్యోగాల భర్తీ ఏంటిది పెండింగ్, ఇది పెండింగ్ ఆర్డర్లో డిసెంబరా పెండింగ్ ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డరా ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డర్లో చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపివేశారు. దీంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి వినతి పత్రం అందజేశారు. సీఎం ఇంటి ముందు నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు చేరుకున్నారు. గుడి ముందు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వండి అంటూ భిక్షాటన చేశారు. అక్కడి సిబ్బంది సైతం అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దీంతో నేరుగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అభ్యర్థులు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండడు, పొద్దున్నే బయట పడతాడు. మీరు ఇవ్వాల్సింది ఎక్కనే రాష్ట్రానికి మొత్తం తెలవాలంటే ఏం చేయాలి? మీరు ఈ ప్రజాభవన్ లోపలికి పోరు, ఎవ్వరు లేడు. మీరు ఏం చేయాలంటే మనిషికో 2 కిలోలు, మనిషికో 3 కిలోలు బియ్యం తెచ్చుకోరు. 100 మందో 200 మందో వస్తారు కదా. ఆ ప్రజాభవన్లో ఎవడు ఉంటలేడు, ముఖ్యమంత్రి ఉంటలేడు, మంత్రులు ఉంటలేరు, ఎవరు ఉంటలేరు. ఓ 10-15 మంది అధికారులు ఉంటారు. ఈ మూటలన్నీ పట్టుకపోర్రి సామానికి ఇట్లా అక్కడనే వంట వార్పు అనుకొని అక్కడనే తినుర్రి. తింటే అప్పుడు సెగదలుగుతుంది. ఓ కట్టెల పొయ్యి పెట్టుకోర్రి. పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళ దగ్గర 5-6 వేల మంది పడతారు. అందులో గా పని చేయరు, సెగ గట్టిగా తలుగుతుంది. ఈ మోకాళ్ళ మీద ఉండు, అక్కడ వాని బుచ్చగాని లెక్క వీని బుచ్చగాని లెక్క అడక తింటే కుదిరేది. తెలంగాణ ముద్దుగా అడిగితే వాడు ఇయ్యలే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను అందరికీ సురుకులు పెడితే తెలంగాణ వచ్చింది. కాబట్టి మీ ఉద్యోగాలు కూడా చూడండి, 6 నెలలు కాలేదు. ఒకవైపు గురుకులకు సంబంధించిన అభ్యర్థులు మొక్కల మీద ఉంటారు, ఒకవైపు 46 సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తాను, ఒకవైపు ఆశా కార్యకర్తలు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తాను. ఈ 6 నెలల పాలనలో గింత అద్మానం అవుతుంది. గింత అద్మానమా? ఈ సిగ్గుపోయే విషయం కాదు రేవంత్ రెడ్డి గారు. ఇక మీ పాలన దరిద్రంగా ఉన్నదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినటివి ఏవిని 30,000 ఉద్యోగాలు చేతిపోతాయి. నీ ఇంటి చుట్టూ తిరుగుతారు వీళ్ళు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఆగమాగం అవుతారో పాపం. ఊరికేనైనా ముఖ్యమంత్రి ఇంటికాడనే లొల్లి పెడతాండి అని. ఇక్కడ దొరుకుతాడు ముఖ్యమంత్రి అని అడ్రస్ తెలియదు ఇప్పటి వరకు. వరకు ఇంటికి పోతే ఇంటికాడు ఉండడు, ప్రజాభవన్కి వస్తే ప్రజాభవన్ దగ్గర ఉండడు, పోలీస్ కమాండ్ కంట్రోల్ దగ్గరికి పోతే అక్కడ ఉండడు. నువ్వు ఎక్కడ ఉంటావో ఎవరికి తెలియదు. అందుకే కాసేపు వీళ్ళు నీ ఇంటి దగ్గర, కాసేపు గాంధీ భవన్ దగ్గర, కాసేపు ఆ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర భిక్షాటన చేస్తానట. నేను చెప్పింది చేస్తే మీకు అయితే ఆ ఉద్యోగాలు. ప్రజాభవన్కి రారి, మనిషికో 2-3 కిలోలు తీసుకొచ్చుకోర్రి. అల్లనే ఉండండి. మాకు ఉద్యోగాలు ఇచ్చేదాకా, మాకు ఇవి సరి చేసేదాకా ఈ ప్రజాభవన్లోనే వడక తింటాం, ఇక్కడనే పడుకుంటాం అన్నది. రాష్ట్రం మొత్తం మీ వైపే చూస్తుంది. రేవంత్ రెడ్డి ఇజ్జతి పోతుంది, వాళ్ళ సర్కారు ఇజ్జతి పోతుంది.